ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ స్టేజీపై ఉన్న పెద్దలకు, గౌరవనీయులైన విప్ గారికి, డాక్టర్ రామచంద్ర గారికి, అలాగే మురళీ నాయక్ గారికి, అలాగే మా పెద్దన్న బాలు నాయక్ గారికి, అన్న సామిలన్న గారికి, అలాగే మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా అభిమానులు అందరికి కూడా, వారికి కూడా బలరాం గారికి, అదేవిధంగా జగనన్న గారికి, అందరికి కూడా పేరు పేరున మా ధన్యవాదాలు. మీడియా సోదరులకు ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య అంశం ఏంటంటే, మహబూబ్ నగర్లో జరుగుతున్న దానికి ఒక అరాచకంగా చూపిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి. అక్కడ ఏమీ లేదు, ఇండస్ట్రీస్ కొరకు భూమి సేకరణ చేయబడుతుంది. అది ఏ గవర్నమెంట్ అయినా అది యాక్టివేషన్ చేయవలసిందే. ఏ రైతు కూడా నష్టపోకుండా గ్రామ సభలు పెట్టి అది చేసిన తర్వాతనే ఏదైనా భూమి సేకరణ అవుతుంది తప్ప అనవసరంగా పోయి రాత్రి పోయి ఎత్తుకుపోయి చేసింది ఏం లేదు అక్కడ. అది ఏ గవర్నమెంట్ వచ్చినా భూమి సేకరణ చేసి ఓ పద్ధతిగా చేసి ఓ పద్ధతిగానే మేము చేస్తాం తప్ప అనవసరమైన రైతులకు ఏదో నష్టం చేసి, రైతులకు అరాచకాలు చేసి ఏదో చేసేంత కాదు. దీని వెనుక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి చేస్తున్న ఇది అరాచకం. కాబట్టి అది అక్కడ ట్రైబల్కు భూములు మొత్తం తీసుకున్నది ఎంతంటే 200 చిల్లర ఎకరాలే ఉంది. దాని తర్వాత బీసీ వాళ్ళది ఉన్నది, దాని తర్వాత ఇంకో వాళ్ళది ఉన్నది, అన్ని కులాలకు ఉన్నది. మొన్న అరెస్ట్ చేసిన దాంట్లో కూడా 7గురికి అసలు భూములే లేవు. దాంట్లో జైల్లో ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు ఏం చేశారంటే, టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏ విధమైన ఈ గవర్నమెంట్ను బ్లేమ్ చేయాలి, ఈ ముఖ్యమంత్రి గారికి బ్లేమ్ చేయాలనే ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఇది తప్ప వేరేదేమీ లేదు. కాబట్టి మేము ఇది ఇండస్ట్రీ జోన్స్ కింద ఇక మిగతా విషయాలకు, అరాచకాల విషయాలకు వాళ్ళు మాట్లాడితే వాళ్ళని చెప్పుకోవాలంటే అసలు సరిపోయినంత అరాచకాలు చేశారు. నా ఖమ్మం జిల్లాలో మా ఒక దోర్నకల్ నియోజకవర్గంలో కూడా నేను ఎక్స్ఎంపీగా ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా వాళ్ళు కడిలేసి తీసుకుపోయి జైలుకి వేశారు మిర్చి రైతులకు. అలాంటి చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళు అరాచకాలు చేసినాయి. మా వాళ్ళకి ఖమ్మం మన మహిబాద్లో మెడికల్ కాలేజీ గురించి ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే అది లంబడుల ల్యాండ్ వద్దని చేస్తే మనకి ఏదో రకరకాలుగా చేసి ఆ పిల్లగానికి జీవితం పాటు చేశారు. అట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి మరి. కానీ మేము ఎక్కడ కూడా మేము అది చెప్పడం లేదు. మేము డెవలప్మెంట్ తప్ప, మా స్కూల్స్ కాలేజీలు ఇరిగేషన్ అవి ఇచ్చాం తప్ప మేము డెవలప్మెంట్ తప్ప వేరేది చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ, ఇది తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీదల పక్షాన ఉన్న పార్టీ, మా లంబాడి కులాల జాతికి ఇంద్రమ్మ ఎస్టీలో కల్పించిన ఇంద్రమ్మ గారు ఈ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ అన్ని కోణాలు ఆలోచించి చేస్తుంది తప్ప వాళ్ళ లెక్క ఒక్కటే కోణంలో ఆలోచించి చేసేది మార్గదర్శిగా ఈ పార్టీ లేదని మీకు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది ఇవాళ ఎస్టీ కమిషనర్లు వచ్చారు, మేము వెళ్ళాం, ప్రజెంటేషన్ ఇచ్చాం హుసేన్ నాయక్ గారికి. ఇప్పుడు అతనికి అక్కడికి వెళ్ళాడు, చూసినాక విచారణ చేసినాక ఆయన మొత్తం చూసినాక వచ్చినాక మీతో నేను మాట్లాడతానన్నా అని చెప్పి మా ప్రజెంటేషన్ కూడా ఇప్పుడే 10:30కి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఇటు గాంధీ భవన్కి వచ్చాం. ఆయనకు క్షుణ్ణంగా తెలుసుకొని నువ్వు అని వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాం. వాళ్ళు ఫ్రీగా పోతున్నారు. అక్కడ పోయి విచారణ చేసి అక్కడ చూసిన తర్వాత ఎన్ని ఎకరాలు బీసీలకు పోయింది, ఎన్ని ఎకరాలు ఎస్టీలకు పోయింది, ఎన్ని ఎకరాలు ఎక్వేషన్ చేసిండ్రు, ఇంకా కొంత ఎంత చేయాలి, అది ఇండస్ట్రీ జోన్స్ కింద ఒక కార్యక్రమానికి అది అందరికీ ఉపయోగపడేటట్టు, అదేవిధంగా పోయిన వాళ్ళ భూములకు రెట్టింపు కాదు 4 వంతు రెట్టింపు కట్టియాలనే ఉద్దేశపూర్వకంగానే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఉన్నారు. పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారికి, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారికి, మహబూబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి, జయరాం గారికి, బలరాం నాయక్ గారికి, ఇక్కడికి చేసిన సామిలన్న గారికి, ఎలక్ట్రానిక్ మరియు ప్రింటింగ్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా
అదేవిధంగా తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పేసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 1350 ఎకరాలు మాత్రమే అక్వైర్ చేయాలనే ఆదేశాలు అక్కడ స్పెషల్ ఆఫీసర్కి వెంకరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి ఆజ్ఞానుసారంగా జిల్లా కలెక్టర్ అదే ప్రతీక్ జైన్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ గారు, స్పెషల్ ఆఫీసర్ వెంకరెడ్డి గారు కేవలం విచారణ, ప్రజల దగ్గర విచారణ కోసమే వెళ్ళారు. విచారణ కానీ వెళ్ళిన అధికారులను ప్రజలంతా ఇంకో దగ్గర ఉన్నారని చెప్పేసి ప్రీ ప్లాన్డ్గా మరి వారిని ఇంటెన్షనల్గా తీసుకెళ్లి మూకుమ్మడిగా దాడులు చేసి వారిని మరి గాయపరిచే విధంగా మరి వారిని చంపాలనే దురుద్దేశంతోనే మరి టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల ముసుగుతోనే వచ్చి మరి చేసిన దాడి యావత్ తెలంగాణ మరి సిగ్గుపడేలాగా మరి టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన సంగతి మనం చూసినాం. ఆ తదనంతరం మరి వారు కేటీఆర్ గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు అన్ని ఆధారాలతో ఈ నేర ప్రేరేపితులుగా 2 నిందితులు ఉన్న సంగతి తెలిసి జైలుకు తప్పకుండా వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి అమాయక గిరిజన ప్రజానికాన్ని ఈ ఇష్యూలో లాగి మరి గిరిజనులను మరి ముందు పెట్టి మళ్ళీ పబ్బం గడుపుకునే కార్యక్రమం టీఆర్ఎస్ కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ నాయకులకు, మీరు గతంలో నెరేళ్ల దళిత సోదరుల మీద లారీలు ఎక్కించి మరి వారిని హత్య చేసింది మీరు కాదా? తర్వాత వారి బంధువులను, మహిళలను చూడకుండా మరి మగవాళ్ళను సంసారాలకు పనికి రాకుండా చిత్రహింసలు చేసి మరి స్టేషన్లలో కొట్టించింది మీరు కాదా? ఖమ్మం మిర్చి యార్డ్ మార్కెట్లో కేవలం మద్దతు ధర కోసం అడిగిన రైతులను దేశద్రోహులుగా మరి చిత్రీకరించి వారిని బేడీలేసి మార్కెట్ నుండి జైల్లో వేసిన మరి అధ్వానమైన చరిత్ర మీది కాదా? హుజూర్ నగర్లో పోడు పట్టాల కోసం రైతులు మరి డిమాండ్ చేస్తుంటే అక్కడ మీ నాయకుడు సైదిరెడ్డి గారు మరి అక్కడికి ఇచ్చేసిన బీజేపీ నాయకుల మీద మరి అధికారుల మీద రాళ్ల దాడులు చేసింది మీ మరి ఈ సంస్కృతి మీది కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నా. మీరు చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా? మరి ఇబ్రహీంపట్నంలో 20,000 ఎకరాలు అక్వైర్ చేసినప్పుడు మీకు రైతులు గుర్తు రాలేదా? మొన్నటికి మొన్న మల్లన సాగర్ భూ నిర్వాసితులకు కనీసం పునరావాసం కల్పించకుండా, కంపెన్సేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వకుండా, సీతారామ సాగర్లో కూడా కంపెన్సేషన్ ఇవ్వకుండా, పరిహారాలు చెల్లించకుండా బిల్లులన్నీ పెండింగ్ పెట్టి రైతుల గోస పుచ్చుకుంది మీరు కాదా? వడ్లు, యాసంగి వడ్లు ఐకేపీ సెంటర్లలో, ధాన్యపు కొనుగోలు సెంటర్లలో రైతుల ధాన్యాలు తడిసి ముద్దలై మొలకలు వచ్చి మరి రైతులు నష్టపోయినప్పుడు మీరు ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని రైతులను మోసం చేసింది మేము కొనమని చెప్పేసి మీరు మోసం చేసింది మీరు కాదా? మరి ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, నలుమూలలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ లాంటి మరి హైదరాబాద్ ఆనుకుని ఉన్న జిల్లాల్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందు సాగుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలు 5-6 హామీలు నిలబెట్టుకున్నాం. రైతుల పక్షాన మేము రుణమాఫీ చేసి మరి దేశ చరిత్రలోనే కేవలం 27 రోజుల్లో 18,000 కోట్లు రైతు రుణమాఫీ చేసి మరి ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకున్న సంగతి. అదేవిధంగా సన్న వడ్లకు మద్దతు ధర 500 ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ఈరోజు రైతులను కాపాడే మరి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పిల్లలు ఆశ్రమ పాఠశాలలో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరి స్ఫూర్తి నింపే విధంగా మరి వారికి 40% మరి వారి మెయింటెనెన్స్ మెస్ ఛార్జీలు కావచ్చు, మెయింటెనెన్స్ ఛార్జీలు కావచ్చు పెంచింది మా ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, డిఎస్సి నియామకాలు, గ్రూప్ 1 నియామకాలు, అదేవిధంగా కేవలం 10 నెలల్లో 53,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చరిత్ర
రేవంత్ రెడ్డి గారిది. అభివృద్ధి పదంలో సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలా, అదేవిధంగా అసత్య ప్రచారాలు చేయాలనే కుట్రలు కేటీఆర్ గారు పగటి కళలు అంటా ఉన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారకులై ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ చేసి అన్ని సామాజిక వర్గాలని వంచి అభివృద్ధి చేయకుండా ఆర్థిక దోపిడీ చేసి తన కుటుంబం దోచుకున్న సొమ్ముతో ఈరోజు ప్రజల్ని రెచ్చగొట్టి గతంలో లాగానే దళితుల్ని గిరిజనుల్ని ముందు పెట్టి పబ్బం గడిపే కుట్ర జరుగుతూ ఉంది. ఇది వాస్తవం. కేటీఆర్ గారు మీరు 10 సంవత్సరాల్లో చేసిన దోపిడీని కప్పుకోవడం కోసమో అదేవిధంగా మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను మీరు అంటే మోకాలు అడ్డడం వేయడమో ఇవి చేసినంత మాత్రాన ప్రజలు వాస్తవాలు తెలుసుకోరని మీరు అనుకుంటున్నారో తప్పు. తప్పకుండా ఎవరు తవ్విన గోతులో వాళ్ళు పడతారు. మీరు దోచిన సొమ్మంతా కక్కిచ్చేదాకా కక్కడించడమే కాకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారిని ఏ ఒక్కరు ఎన్ని నిందలు వేసుకున్నా కానీ అది మీకే నష్టమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు ఈ రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకులుగా మారుతూ ఉన్నారు, ప్రతి దానికి అడ్డుపడతా ఉన్నారు, ప్రతి దానికి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. మీరు బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో మరి వారికి లబ్ధి చేకూరే విధంగా మీరు చేస్తున్న నిర్వాకాలు, ఢిల్లీకి మీరు అందించిన సొమ్ము మూటలు, మీరు ఎత్తుకెళ్ళి మోడీ గారికి ఇచ్చిన మూటల సొమ్ము ఇవన్నీ ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజల్లో ఒక ప్రతిపక్ష బాధ్యతగా మీరు నిర్వర్తించండి. అక్కడ కేసీఆర్ గారేమో వ్యూహరచన చేయడం, మీరు రోడ్డు మీద గలాటా చేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. త్వరలోనే మిమ్మల్ని చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి మరి హెచ్చరిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. కేంద్ర మాజీ మంత్రులు బలరాం నాయక్ గారు, అదేవిధంగా రాష్ట్ర విప్ గారు రామచంద్ర నాయక్ గారు, శాసనసభ్యులు డాక్టర్ మురళి గారు, అదేవిధంగా శాసనసభ్యులు సామెల్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రులు పెద్దలు రవీంద్ర నాయక్ గారు, వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. లఘుచర్ల సంఘటనకు సంబంధించి ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్టీ బృందాన్ని ఎస్టీ కమిషన్ ముందు పంపించాలని చెప్పేసి కేటీఆర్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈరోజు ఢిల్లీకి పంపించి ఎస్టీలకు ముఖ్యంగా లంబాడీలను ఈ ప్రభుత్వం పైన ఉసిగోల్పేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ ఒక పారిశ్రామిక కారిడార్ను నిర్మించాలనేటువంటి సందర్భంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనేటువంటి ప్రయత్నంలో అక్కడ సమావేశాలు జరగడం సహజం. రైతులకు సంబంధించి రైతులు ఏదైనా విషయాలు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్లో వాళ్ళ ల్యాండ్ ఎక్కినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, వాళ్ళకి రేపు ల్యాండ్ తీసుకున్నప్పుడు వారికి ల్యాండ్ ఇవ్వాలన్నా పరిహారంగా, లేకపోతే డబ్బులు చెల్లించాలన్నా, వారి యొక్క ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఇవన్నీ కూడా ఆ యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ సభలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే ప్రభుత్వ అధికారులు అక్కడ సభను నిర్వహించేటువంటి సందర్భంలో అందులో ఉన్నటువంటి భూములు లేనటువంటి వాళ్ళు, భూమికి సంబంధం లేనటువంటి వాళ్ళు, ఈ కారిడార్లో భూములు కోల్పోయేటువంటి అవకాశం లేనటువంటి కొంతమందిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అందులో ప్రభుత్వ అధికారుల పైన రెచ్చగొట్టి మరి లంబాడీలను ఏదైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కొడలంగన్ లాంటి అనేక మంది పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే మా గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మా గిరిజన బిడ్డల యొక్క జీవితాలు బాగుపడతాయి. కానీ కేటీఆర్కి గిరిజనుల బిడ్డలు ముందుకెళ్ళడం, వాళ్ళు బాగుపడడం, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు రావడం ఇష్టం లేదు. అందుకనే కేటీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి నరేందర్ రెడ్డిని పట్టుకొని అక్కడ టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమందిని రెచ్చగొట్టి కలెక్టర్ గారి పైన దాడి చేసినారు. ఆ దాడి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే చట్టపరంగా నిజంగా
ఎవరైతే అందులో పాల్గొనలే ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకుంటుంది. దాంతో పాటుగానే ఏదైతే కేటీఆర్ గారు ఇవాళ ఎస్టీ ఎస్సీ కమిషన్ ముందు లంబాడీలకు అన్యాయం జరుగుతుంది, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది చెప్తా ఉన్నావో, మీరు 10 సంవత్సరాల్లో ఇప్పుడు జరిగినటువంటి హుజూర్నగర్ గుర్రపోడు తండా సంఘటన కావచ్చు, లేకపోతే ఖమ్మం సంఘటన కావచ్చు, లేకపోతే మహబాద్ సంఘటన కావచ్చు, మరి అచ్చంపేటకు సంబంధించిన సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు లంబాడీల పైన జరిగినటువంటి దాడి. ఆ రోజు ఎందుకు నువ్వు ఎస్టీ ఎస్సీ కమిషన్ ముందు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, లంబాడీలకు అన్యాయం జరుగుతుందని ఎందుకు మాట్లాడలేదు? కానీ కేవలం ఇవాళ కేటీఆర్ రాజకీయ లంబాడీల యొక్క ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేమందా లంబాడీ బిడ్డలమే, మా ప్రభుత్వం అయినా మా ముఖ్యమంత్రి గారైనా మేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా లంబాడీకి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం. మేము కాదు, మా తాతల నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మమ్మల్ని రిజర్వేషన్ తీసుకొచ్చిందే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అందుకు ప్రత్యేక సాక్షి పక్కన ఉన్న మా రవీంద్ర నాయక్ గారు. ఆ రోజు వారు దానికోసం పోరాడి రవీంద్ర నాయక్ గారిని ఒప్పించి లంబాడీలను రిజర్వేషన్ కల్పించి ఇవాళ లంబాడీలకు హక్కు కల్పించింది, లావణ్య పట్టాలు ఇచ్చింది, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం బ్యాంకులు జాతీయకరణ చేసి మమ్మల్ని అభివృద్ధిలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. అటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక అభివృద్ధి జరగాలని, అక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, ఆ ప్రాంతం వెనుకబడినటువంటి కొడంగల్ లాంటి ప్రాంతంలో లంబాడీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి కేటీఆర్ తెలియదా? కేటీఆర్ నువ్వు ఇండస్ట్రియల్ మినిస్టర్ కంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మినిస్టర్గా పనిచేసినావు, నువ్వు పారిశ్రామికంగా మరి అనేక దేశాల్లో తిరిగినావు, మరి ఎందుకు తీసుకున్నావు? ఇక్కడ తిరిగినటువంటి సందర్భంలో మరి అనేకటువంటి ప్రాంతంలో ల్యాండ్ అక్విజిషన్ చేసినారు. మరి ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అక్కడ ల్యాండ్ అక్విజిషన్లో అవసరం ఉంటుందని ఆలోచన కూడా కేటీఆర్కి లేదా? కానీ ఇదంతా తెలుసు కేటీఆర్. కానీ కేవలం ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఏ ఎజెండా లేదు. కేవలం కొన్ని కులాలను కొంత మతాలను రెచ్చగొట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధిని ఆపాలే, ముఖ్యమంత్రి గారిని బదనాలు చేయాలని ఒక లక్ష్యం తప్ప కేటీఆర్కి ఏ రకమైన ఆలోచన లేదు. కేటీఆర్ గారు నేను ఒకటే అడుగుతున్నాం, ఈ లంబాడీ జాతికి నాకు తెలిసిన వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 40 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేయనంతగా కేవలం టీఆర్ఎస్ పార్టీలో మాత్రమే లంబాడీని ద్రోహం చేసిందే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. మా జాతుల పైన అనేకమైన దాడులు, నిజంగా పోలీస్ స్టేషన్లో అయితే మా సోదరుడు చెప్పినాడు, నీకు సిరిసిల్లలో ఆనాడు దళితుల యొక్క యువకుల పైన లారీలు పెట్టి తొక్కించినప్పుడు ఆ రోజు నీకు కనబడలేదా దళితుల మీద దాడి జరుగుతున్నామని? లంబాడీలకు సంఖ్యలు ఇస్తున్నప్పుడు కనబడలేదా నీకు ఇవాళ లంబాడీలకు అన్యాయం జరుగుతుంది? కానీ అటువంటి అన్యాయం చేసింది కేటీఆర్, కేసీఆర్. కానీ ఇవాళ బామర్దులు ఒక ఆయన ఆడ ఫామ్ హౌస్లో పడుకొని సలహా ఇస్తాడు. కేసీఆర్ తెలుసు ఇది ఎట్లా మునిగిపోయింది, పూర్తిగా మునిగిపోయడానికి కొడుకును ముందుకు పెట్టి నువ్వు మోకాళ్ళ యాత్ర, ఢిల్లీ యాత్ర, ఎన్ని యాత్రలు చేసినా నువ్వు కేవలం ఈ రాష్ట్రంలో, ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూర్చాలనేటువంటి ప్రయత్నంలో భాగమే కేటీఆర్ ఇవాళ ఎస్టీ ఎస్సీ కమిషన్ ముందు ఇవాళ ఢిల్లీకి పంపించేటువంటి ప్రయత్నం. నీ ప్రయత్నాలు ఎన్ని జరిగినా మాకు ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది, ఏ ఒక్క గిరిజన బిడ్డ కూడా అన్యాయం జరగదు, ఏ గిరిజన బిడ్డ కూడా భూములు కోల్పోతున్న వాళ్లకు ప్రభుత్వం అందవలసిన రాయితీలు అన్నీ కూడా అందుతాయి. కానీ ముఖ్యమంత్రిని ఇవాళ కేవలం బదనాలు చేయాలని, కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధిని ఆటంకం పరచాలని ఒక కుట్రపూరితమైన ఆలోచన కేటీఆర్ది. అందుకే కేటీఆర్కి ఇవాళ మా సోదరులు చెప్పినట్టు ఎక్కడ కూడా భూములు బలవంతంగా గుంజుకోము, వారిని నచ్చజెప్పే భూములు తీసుకుంటాం. నచ్చజెప్పి భూములు తీసుకునే సందర్భంలో వారికి కావాల్సినటువంటి కనీసమైన మౌలికమైన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వాలన్నించి తప్పకుండా అందుతాయి. ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇవాళ కేటీఆర్ ఎన్ని కమిషన్ ముందు నిజంగా లంబాడ జాతికి ద్రోహి ఎవడైనా ఉంటే అది కేటీఆరే. కేసీఆర్ ప్రభుత్వమే 10 సంవత్సరాలు లంబాడీకి తగినటువంటి అన్యాయం చేసింది కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మహబాద్ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మా బాలనాయక్ ఎమ్మెల్యే గారు, మురళీనాయక్ ఎమ్మెల్యే గారు, మా గిరిజన లంబాడ జాతిపిత రవీంద్రనాయక్ గారు, మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ఈ లగచర్ల కాడ జరిగిన లంగతనం కప్పిపుచ్చుకోవడానికి కన్న తిప్పలు పడుతాడు కేటీఆర్. లగచర్లకు నీకు సంబంధం ఏంటి చెప్పు? లగచర్ల ఏడుందో తెలుసా నీకు? దుద్యాల ఏడుందో తెలుసా? దుద్యాల లగచర్ల 2 కిలోమీటర్లు ఉంటుంది. దుద్యాల మండల కేంద్రం అది. ఆ మండల కేంద్రం దగ్గర 1 నెల 15 రోజుల క్రితమే గవర్నమెంట్ ప్రకటన చేసింది. ఏం చేసింది? ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతాము, రైతులందరూ కూడా భూములు ఇవ్వడానికి సిద్ధం ఉంటే చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీకు లాభ నష్టాలు ఏమున్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కరెక్ట్గా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడున్న అకింపేట గ్రామస్తులు, తర్వాత ఈ లగచర్ల గ్రామస్తులు అందరూ కూడా కలిసి మంచిగా ఉందని చెప్పి మొత్తం ర్యాలీ తీసారు. సైకిల్ మోటార్ ర్యాలీ తీసారు. అయితే అక్కడ మల్లికార్జున అంటోడు దాదాపు ప్రభుత్వ భూమి 50 ఎకరాలు ఆక్రమించాడు. ఆక్రమించిన తర్వాత ఈ కంపెనీ పెడితే మొత్తం పోయిద్దేమని చెప్పి అక్కడిక్కడ చాలా మంది రైతులందరూ కూడా వెనక దగ్గర అరే మన పిల్లలకు కొనులు వస్తాయి, మనం బతకొచ్చు, ఇన్ని భూములకు డబ్బులు వస్తాయి అనే దాని మీద వాళ్ళంతా ఆలోచన చేసి తగ్గిన తర్వాత ఈ లంగతనం అంతా నేర్పి కేటీఆర్ ఇడ ఉండి ఆ నరేందర్ రెడ్డికి చెప్పి ఏమన్నా నువ్వు చేతులు ముడుచుకొని కూర్చుంటావా, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చేస్తే మనం హైలైట్ అవుతాం, ఎవరి దగ్గర వేరే కావు, అందుకని నువ్వు ఈ పని చేయమని చెప్పి ఈడ ఉండి అంత రండ పని చేసిన కేటీఆర్ ఇవాళ లబడాలు తీసుకుపోయి నువ్వు ఎస్సీ కమిషన్ పెడతావా? నువ్వు నీ అయ్యా నీ బావ నీ చెల్లె అందరు పోరి. లేకపోతే లగచర్ల ఇష్యూ మీద మాట్లాడే నైతిక కూడా కేటీఆర్కి లేదని సందర్భంలో చెప్తున్నాను నేను. ఎందుకు కూడా నీవు అంటే ఈ లంబడాల ఇష్యూ ఇది, లంబడాల సమస్య కాదు కదా. ఆ కొడంగల్లో పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేయాలని ఇలా ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. అది ఒక లంబడాలు కాదు, ఒక బీసీలో కాదు, ఏం కాదు. అది ప్రజాసేకరణ ద్వారా ప్రభుత్వానికి కావాల్సిన భూములు తీసుకోవడానికి, దానికి నష్టపరిహారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటువంటి అప్పుడు మీరు ఆడికేందుకు లంబడాలు పంపుతారు? మీరు పో, నువ్వు లంబడ కాదు, నువ్వు పో, ఇటు మార్చుకొని పో. కనుక మీరు ఆడ 7 మంది 8 మందిని దాదాపు ఇవాళ లగచర్ల దుద్యాడ మండల కేంద్రంలో కలెక్టర్ గారు టెంట్ వేస్తే ఆడిపోయిండు. కలెక్టర్ గారు అక్కడ ఓఎస్డి వెంకరెడ్డి గారు అక్కడ పోయి సమావేశం పెట్టిరు. వాళ్ళు సమావేశం పెడితే ప్రీ ప్లాన్గా మందు దాపిచ్చి ఆ లగచర్ల కాడ ఒక్క రాయి కూడా దొరకదు. ఆ ఊర్లే హనుమాన్ చివరస్తలా హనుమాన్ గుడి పక్కన రాయి ఉండదు, కర్ర ఉండదు, ఏది ఉండదు. అప్పటికే వీళ్ళు రాళ్ళు కర్రలు తెప్పించుకొని పక్కన పెట్టుకొని ఆడ ఉన్న కలెక్టర్ చక్కగా లగచర్లకు పిలిపించడం జరిగింది. కలెక్టర్ కూడా అరే ప్రజలు ఉండరు కదా, ప్రజల దగ్గర పోవాలి కదా అని కలెక్టర్ గారు పోవడం జరిగింది. కనుక ప్రీ ప్లాన్గా కలెక్టర్ మీద దాడి జరిగింది. ఇవాళ మీ దగ్గర మీరు చేసిన మీ పాలనలో కలెక్టర్ను కాలు మొక్కించుకున్నారు, కానీ ఇక్కడ కలెక్టర్ మీద దాడి చేస్తూ ఉన్నారు. మీరేమో కలెక్టర్ కాలు మొక్కించుకున్నారు, కానీ ఇక్కడనేమో కలెక్టర్ల మీద దాడి చేస్తూ ఉన్నారు. కానీ మీకు ఐఏఎస్ వ్యవస్థ మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ మీకేమైనా అవగాహన ఉంటే మొత్తం వాళ్ళు క్షమాపణ చెప్పాలి. అక్కడ జరిగిన దాడికి మీకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ నేరల కాడ దళితులను లారీలతో దక్కించిన దుర్మార్గమైన వ్యవస్థ మీది. ఇవాళ పోడు భూముల కోసం పట్టాలు ఏమని అడిగితే దుశ్శస్త్ర పరివారం చేసిన మీరు ఇవాళ లంబాడల కోసం గిరిజనుల కోసం మాట్లాడిన నైతిక హక్కు మీకు. మీరు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కింద మీద పడి ఇవాళ మీరు టీఆర్ఎస్ని తీసుకొని బీఆర్ఎస్ చేశారు. భారత రాష్ట్ర సమితి చేసుకోరు. భారత రాష్ట్ర సమితి చేసి భాగవతం వాడాలనుకోరు. నీ భాగవతాన్ని తెర తిరిగింది. ఇంకా ఏడాది భాగవతం వాడేయలేదు, నీ వేషం కట్టేయలేదు. ఇది ఏమైనా మళ్ళీ 3 గంటలకు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఏమైనా పబ్లిసిటీ చేసి మహారాష్ట్రలో ఏమైనా ఒక్కటే వస్తుంటే మహారాష్ట్ర లేదు, ఏది లేదు, ఎక్కలేదు, నీ కుంపడైపోయింది, ఆరిపోయింది. ఇక నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ అయ్య పాములో పడుకొని నీ బావ పాములో పడుకొని నువ్వు రోడ్డు మీద బొర్రు కూడా పోయినా కూడా మిమ్మల్ని ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం పేదలకు ఏనాడో దూరం అయిపోయింది, ప్రజలకు దూరం అయిపోయింది. మీరు మీ కుటుంబం ఇలా కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. మీ 10 ఏళ్ల పాలనలో మీ కుటుంబం కోసం పనిచేశారు. మీరు మీ కుటుంబం కోసం పనిచేశారు. నీకు ఇలా ఆ చెట్టు పెట్టినాడు ఆ సంతోషం ఆస్తి ఎంత చెప్పండి. ఇవాళ నీ ఆస్తి ఎంత, నీ బావ ఆస్తి ఎంత, నీ చెల్లి ఆస్తి ఎంత,
మీరు కూడబెట్టింది ఎంత, దాచుకుంది ఎంత, దోచుకుంది ఎంత? మీకు దమ్ముడి చెప్పండి. ఎక్కడ పారిశ్రామిక విధానం పెట్టారు? ఏ కంపెనీలో పెట్టిరా? మీరు ఎక్కడ ఓ 10 మందికి జాబ్ ఇచ్చిరా? ఐటీ కంపెనీలను పెట్టిరు మీరు. ఐటీ కంపెనీలో మీ వాటా ఎంత కూడా నీకు నిజం ఉంటే, నీకు సిగ్గు శరం ఉంటే చెప్పాలి కేటీఆర్. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు చూస్తే ఉత్సపడుతుంది మీకు. రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు మీరు కనుక రేవంత్ రెడ్డి గారిని జర తబాస్పాలు చేసి ఢిల్లీ కోటలో దండం పెడితే ఆడ ఈడ తిప్పలు పడతా ఉన్నారు. మీ తిప్పలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఇనరా కేటీఆర్ ఇయ్యాల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సువిశాలమైన తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వారికి సంకల్పం ఉంది. మీరు వచ్చినాక ఎన్ని స్కూల్ పెట్టారు? ఎంత దోపిడీ జరిగింది? పేద పిల్లలు ఆకలితో అలబడిస్తే చూసిన నాదులు లేడు, దిక్కు చూసిన పాపన పోలే. ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ 40% పెంచిన ఇవాళ ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. మీరు ఒక సామాజికంగా మీకు ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇసురుని ధోరణి గడగడలాంచిన సాగలైనమ్మ పేరును కూడా మీరు ప్రస్తావించలే. ఇవాళ నిండుగా హైదరాబాద్ నడిపట్టినకుండా మైరా యూనివర్సిటీకి సాగలైనమ్మ నామకరణం చేయడం జరిగింది. ఇది మీకేమైనా ఉందా సోయ్? కనుక ఎస్టీలను బడుగు బలహీన వర్గాలను కాపాడిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. 74లో ఇందిరాగాంధీ హరిజన గిరిజన మహాసభలు పెట్టి భూములు ఇచ్చింది, జాగాలు ఇచ్చింది, ఇల్లు కట్టించింది, హాస్టల్ పెట్టింది, అన్ని పెట్టింది. అందుకోసమే మీకు ఇంత పార్టీ ఇక్కడ పార్టీ లేదు, పాదలేదు, అంత పోయింది ఎవడా? అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కొడంగల్ మీద మీ కొర్రి పెట్టాలంటే మీ కొర్రి పడుతుంది కూడా చెప్తున్నాను నేను. మీ రేవంత్ రెడ్డి ఆడ ఏందనుకున్న రేవంత్ రెడ్డి అది ఒక నిప్పు కనుక మీరు ముట్టుకున్నారు. దాన్ని మీరు ముట్టుకున్నారు కనుక దాన్ని బదులు తీరుతారు చూసుకో వినవా. కనుక మీరు ఎన్ని ప్లాన్ చేసి ఎన్ని పొరులు కోరినా ఎన్ని దుర్గులాడినా ఈ ప్రభుత్వం మీది వచ్చేది లేదు. మీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేసుకున్నాడు. మీ బొందరగడ పార్టీ అయిపోయింది, మీరు బొందర పడరు. థ్యాంక్ యూ. మహబూబాద్ ఎంపీ గారు బలరాం నాయక్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, ఎమ్మెల్యే శామ్యుల్ అన్న గారు, అదేవిధంగా రవీంద్ర నాయక్ గారు, మన మిత్రులు బలరాం నాయక్ గారు, జగన్ అన్న, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గత 4-5 రోజులుగా లగచర్య గురించి పెద్దగా మనం సోషల్ మీడియాలో అదేవిధంగా పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఇది కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి పథకాలు చేపడుతుందంటే బీఆర్ఎస్ అక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి అవన్నీ వెలికి తీసి ప్రజల్లోకి అభద్రతా భావం తీసుకెళ్దామనే ఒక దుష్ప్రచారం తప్పితే వేరేదేం లేదు. ఎందుకంటే లఘుచర్లలో ప్రజలకు తెలిసి అక్కడ ఫార్మా కంపెనీ వస్తుందని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసుకొస్తే బాగా ఫాస్ట్గా అభివృద్ధి చెందిన మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అభివృద్ధి చెందాలి, మొత్తం డీసెంట్రలైజేషన్ జరగాలి. పవర్ ఎక్కడంటే కేవలం హైదరాబాద్లోనే కాదు, అటు ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో ఇలాంటి హెడ్ క్వార్టర్స్ డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలనే ఒక మంచి గొప్ప మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ఫార్మా కంపెనీని మహబూబ్నగర్ జిల్లాకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ రైతులకు కూడా వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ కనుక ఫార్మా కంపెనీ వస్తే మా గిరిజనులు, ఎస్సీలు, బీసీ బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి వాళ్ళందరూ దాన్ని నిజంగా కూడా చాలా మంచిగా ఆస్వాదించిండ్రు. ఇది కేవలం కేటీఆర్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యునిది ఒక కీలక పాత్ర. వారు పోస్ట్ పెట్టినటువంటి ఎరలో అక్కడున్నటువంటి స్థానిక నాయకుడు లీడర్ సురేష్ అనే అతను బలి అయ్యాడు. కేటీఆర్కు ముందే తెలుసు అక్కడ ఎటువంటి అవాంఛన ఘటనలు జరగవని తెలిసి ఆయన ముందే అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడికి ఫోన్ చేసి అక్కడున్నటువంటి సురేష్ అనే వ్యక్తిని ఉసిగొల్పి, ఆయన గుంట భూమి కూడా లేదు అక్కడ లఘుచర్లలో,
లేకున్నా కూడా ఆ నాయకుడిని ఉసిగొల్పి అక్కడ ఏదో ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్లు అదేవిధంగా ఎంఆర్ఓలు వచ్చినా కూడా వాళ్ళ మీద ఎదురు దాడి భౌతిక దాడి చేయాలని చెప్పేసి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అక్కడ ఐఏఎస్ అధికారి వస్తున్నాడని తెలిసి కూడా వారి మీద భౌతిక దాడి జరిగింది. మనం చూస్తాం ఊర్లలో ఒక కలెక్టర్ కానీ ఐపీఎస్ కానీ ఎవరైనా వచ్చిందంటే భయం భ్రాంతులకు కొంచెం మర్యాద ఇచ్చుకుంటూ కొంచెం దూరంగా జరుగుతారు ప్రజలు. అలాంటిది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి చర్య ఇది. కావాలని ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. కేవలం 11 నెలల్లోనే ప్రభుత్వం ఏమీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అని ఒక బురద జల్లాలి, ఒక బట్టను కాల్చి మీద వేయాలనే ప్రక్రియ తప్పితే వేరేది ఏది ఉద్దేశం లేదు. మనం చూస్తున్నాం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో కూడా అదే ప్రక్రియ. ఏది ఎక్కడున్నా కూడా వాళ్ళు కేవలం ప్రజలను నమ్ముకోలేదు. బీఆర్ఎస్ పార్టీ కేవలం సోషల్ మీడియాని నమ్ముకొని సోషల్ మీడియాల మీద ప్రజలకు అభద్రతా భావం తీసుకురావాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి లఘుచర్ల. ఎందుకంటే అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా ఎటువంటి ఇబ్బందులు జరగవని తెలిసే అక్కడ మన భద్రతా వలయంతో అక్కడ పోలేదు. అది ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు. కేవలం బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పాచకం అది. ఇలాంటి ఎన్నో చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సుస్థిరంగా మేము అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని నడపకూడదనే ఉద్దేశంతో పెద్ద గోవిదోవి మొత్తం ఇక్కడ ఎంతో అప్పుల కుప్ప చేసినటువంటి రాష్ట్రాన్ని ఎవరు నడపలేడు, ఏదైనా తిరిగి మేమే దీన్ని ఎట్టి పరిస్థితులు దీన్ని శాసిస్తామని చెప్పేసి వాళ్ళు వేసిన పాచకంలో ఉన్నటువంటి భాగమే ఒక లఘుచర్ల. అందుకే నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏదున్నా కూడా పక్కడబందిగా ఇప్పుడున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలను ఒక క్రమశిక్షణలో ఒక పద్ధతిలో ఒక మైలురాయిలాగా అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేసుకుంటూ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకుంటూ ఒక మంచి సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి పథకం నడిచే రాష్ట్రంగా మనకి రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వీరు ఎటువంటి అజాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలను ఊసిగొల్పి ప్రజల్లో ఇబ్బందులు కలిగే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఒకటి చెప్తా ఉన్నా, మేము ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కటి ఒక క్రమశిక్షణలో అదేవిధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ అదేవిధంగా లఘుచర్లలో కూడా అదే జరిగింది. ప్రజల వద్దకు పోయి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు. ఇప్పుడు అక్కడ కనుక ఫార్మాసిటీ వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా వాళ్లకు ఇక్కడనే భూమి కాదు, ఇక్కడ భూమి కోల్పోయిన వాళ్ళకు వేరే జాగాలో కూడా భూమి చూపిస్తాం. ఒకవేళ కనుక వాళ్ళకు భూమి ఇష్టం లేకపోతే 1కి 4 రెట్లు భూమి రేటును కట్టించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగానే కలెక్టర్ అదేవిధంగా ఎంఆర్ఓలు పోవడం జరిగింది. అదేవిధంగా తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ నాయకులారా, గత ప్రభుత్వంలో గత పాలకుల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక నయంగా దొంగల ముఠాను ఏర్పరచుకుంటుంది. ప్రభుత్వ భూములు ప్రజా భూములను కొల్లగొట్టి అనేక ప్రాంతాల్లో వారందరూ ప్రజల భూములను వాళ్ళు దోపిడీ చేసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని కేవలం 11 నెలల్లోనే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు నిజంగా కూడా ఎంతటి చిత్తశుద్ధి ఉందో మీరందరూ గమనించాల్సిందే. వారు కేసీఆర్ 10 నెలల్లో ప్రతిపక్షంలో ఉంటేనే ఆయనకు మనసు ఒప్పట్లేదు, ఆయనకు నిద్ర రావట్లేదు. ఎప్పుడెప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలనే పార్టీలు కలుపుతున్నాడే తప్ప ఆయనకు నిజంగా కూడా చిత్తశుద్ధి లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు చాలా పద్ధతితోటి క్రమశిక్షణతోటి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరును సహించలేకే ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని అందుకే నేను మరొక్క మారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్క అంశాన్ని మీరు గిరిజనులను ఎస్సీలను అదే దళితులను అదేవిధంగా బీసీ వర్గాలను ఎంచుకొని వాళ్ళ జీవితాలతోటి చెలగాటలాడొద్దు అని చెప్పేసి మరొకరు తెలియజేస్తూ మీకు నిజంగా కూడా ఇది గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉంటే మాకు తెలుసు 2020 సంవత్సరంలో మహబూబాద్ నడిబొడ్డున మనకు అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు 25 ఎకరాలు కబ్జా చేసుకున్నాడు. కబ్జా చేసుకుని అక్కడ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావాలని చెప్పేసి
అక్కడ కేసీఆర్ కాళ్ళ వేళ్ళ పడుకొని గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేయించుకున్నాడు. అక్కడ గిరిజనులకు 1977 సంవత్సరంలోనే ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి 5 ఎకరాల భూమిని పంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. అటువంటి ఇచ్చిన భూములను ఆయన ఏం చేసిండు, బంజారాలను అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలను పాలిచ్చే తల్లులను కూడా చూడకుండా అందరినీ రాత్రికి రాత్రే వాళ్ళను వేరొక పోలీస్ స్టేషన్లకు వాళ్ళని తరలించి వాళ్ళకు 2-3 రోజులుగా అన్నం లేకుండా పాలిచ్చే తల్లులకు పిల్లలను కూడా దూరం చేసి అనేక కష్టాలు పెట్టినప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ కమిషన్ గుర్తుకు రాలేదని చెప్పేసి తెలియజేస్తూ, మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా ఒకరే ఉండి మీరు కూడా భాగస్వాములు అయ్యి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిద్దామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మా గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, గౌరవనీయ శాసనసభ్యులు మా బాలు నాయక్ గారు, డాక్టర్ మురళి గారు, సామ్యాల్ గారు, మిత్రులకి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను 2-3 పాయింట్ల మీదనే చెప్తాను, ఎక్కువ వారు రిపీట్ చే ఈరోజు కేటీఆర్ జైలుకు పోయేది ఖాయమైందండి. ప్లీజ్ కైండ్లీ దాన్ని డీవియేట్ చేయడానికి, ప్రజల యొక్క మూమెంట్ను డైవర్ట్ చేయడానికి ఇదొక నాటకం. ఆ నాటకం ఏంటిదో అది మనం చూసినాము. ఏది 80 సార్లు ఫోన్లో మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసినాము. ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఇచ్చింది కూడా, ఇక్కడ నుంచి డైరెక్షన్ ఇచ్చింది కూడా మనం చూసినాం. నెంబర్ 1. నెంబర్ 2, అసెంబ్లీలో ప్రజలు వీళ్ళు చేసినటువంటి యొక్క దురాగతాలు, అన్రెస్టు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఇవి దీనికి అసెంబ్లీలో కర్రు కాల్చి వాత పెట్టినారు కేసీఆర్కి, బీఆర్ఎస్కి. ఇది నెంబర్ 2. నెంబర్ 3, పార్లమెంటులో గడ్డపార కాల్చి ముడ్డి మీద వాత పెట్టినారు. అయితే ఆ ముడ్డి మీద పెట్టేసరికి ఇప్పుడు కూర్చోలేకపోతున్నారు, ఇక ఇట్లా ఎగురుతున్నారు అనమాట. సో కూర్చోలేరు కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క చిన్న చిన్న విషయాలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పాతుకుపోతారని నేను ఆ టైంలో వేరే పార్టీలో ఉన్న ఆ రోజు చెప్పినా. నేను రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడే చెప్పినా, నేను ఈ కేసీఆర్ అనే వాడిని కొట్టడానికి సరి అయిన మగుడు రేవంత్ రెడ్డి అని చెప్పిన నేను. అదే జరిగి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు వాళ్లకు ఎక్కడ వశపడడంలే, ఎందుకంటే చేసిన దురాగతాలు బయటకు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఇది వదలరు వీళ్ళని చెప్పేసి ఆ భయంతో చేసేటువంటి ఒక కార్యక్రమం ఇది. 3వది, ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా అది ఇండస్ట్రియల్ పార్క్, అది నాట్ ఫార్మా. దాన్ని చూడండి, అక్కడ కూడా డైవర్ట్ చేయడం. ఈ దుర్మార్గులు పవర్లో ఉన్నప్పుడు మీకు తెలుసు, మన నెరళ్ళ విషయం మీకు తెలుసు. సిరి అమ్మాయి 6 ఇయర్స్ అమ్మాయిని రేప్ చేసినాడు ఎవరు? ఈ కేటీఆర్ అనే ఒక కేటుగాని యొక్క అనుయాయుడు. అతను జైలుకు పంపిస్తే బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చినాడు. ఇది అదేవిధంగా ఒక లేడీ లక్ష్మి ఎల్బీ నగర్లో రాత్రి మొత్తము ఆమెను 3rd డిగ్రీ ప్రయోగించినారు ఒక ట్రైబల్ ఉమెన్ మీద. అప్పుడు మాట్లాడలేదు దుర్మార్గులు, ఈయన చెల్లె మాట్లాడలే, ఈ కేటుగారు మాట్లాడలే, కేసీఆర్ అసలే మాట్లాడలేదు. అదే రకంగా డాక్టర్ ప్రీతిని ఘోరంగా మెడికల్ చేస్తున్న అమ్మాయి, ఆమెను ఘోరంగా చంపితే కూడా అక్కడ కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇటువంటి వాళ్ళు సర్ప్లస్ ఏదైతే సప్లాన్ నిధులు డైవర్ట్ చేసినాడు. ఐటీడీఎల్ లేవు, మాడాలు లేవు, పీటీజీలు లేవు, డీటీజీలు లేవు, క్లస్టర్ లేదు, ట్రిప్కో లేదు, ఆర్టికల్ 275(1) ప్రకారం వచ్చే నిధుల జాడ లేదు, ఎన్ఎస్డి ఎఫ్డిసి నుంచి వచ్చిన నిధుల జాడ లేదు. ఇవన్నీ ఏది పట్టించుకోకుండా ఖాళీ ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టినాడు ప్రధాని. ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టి మీకు ఒకటే ఎగ్జాంపుల్, ఇక నేను ఎక్కువ చెప్పను. ఈ యొక్క 10 సంవత్సరాలు, అతని యొక్క 10 సంవత్సరాలలో 23 లక్షల కోట్ల బడ్జెట్, 23 లక్షల కోట్ల 30,000 బడ్జెట్. ఆ బడ్జెట్లో 10% ట్రైబల్స్దే తీసుకుంటున్నాం, మిగతా వాళ్ళకు కూడా అట్లే జరిగింది. 10% ఎంత రావాలా? 2,30,000 కోట్లు గిరిజనులకు ఇవ్వాలా. ఎంత ఖర్చు చేసినారు? 30,000 కోట్లు ఖర్చు చేసినారు. 2 లక్షల కోట్లను డైల్యూట్ చేసి కాళేశ్వరం లాంటి పనికిరాని ప్రాజెక్టులకు డబ్బులు పెట్టి ఈరోజు గిరిజనులకు మోసం చేసినాడు. సో దాని నుంచి బయట పడడానికి ఆ రోజు నాగార్జున సాగర్లో ఈ పోడు భూముల గురించి ఆడవాళ్ళు అప్లికేషన్ తీసుకెళ్తే కుక్కలని చెప్పినాడు. బాలెంత లేడీసు ఖమ్మంలో 30-35 మందిని జైలుకు పంపించాడు బాలెంత, మనందరికీ తెలిసిందే. అదే రకంగా ట్రైబల్స్ మిర్చి రైతులు 3 బేడీలేసి మరి ఆ రోజు జైల్లోకి పంపించినటువంటి చరిత్ర ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని. ఏ రోజైతే తెలంగాణను తీసేసి భారతాన్ని పెట్టుకున్నాడు, అదే రోజు అతను మునిగిపోయినాడు. ఇప్పుడు ఇతను రాలేడు, ఒకటే భయం,
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా తెలంగాణ బిడ్డ అని ఎందుకు అనుకోని ఈ తాగుబోతూ ఏమి అనుకో తప్ప ఈయన కొడుకే కావాలా? మేమంతా చేయలేదా? ఇతను ఏం చేసినండి? పార్లమెంట్కి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. పార్లమెంట్లో మాట్లాడింది మేము, రాజీనామా చేసేది మేము. బిల్లు వచ్చిన రోజు పారిపోయినటువంటి పిరికి పొంద ఈరోజేమో మస్తుగా తాగి ఈరోజు పండుకున్నాడు, వెచ్చగా పండుకుంటున్నాడు. ఇతను ఈరోజు మాట్లాడలేడా? ఈరోజు కూడా తెలంగాణకు మోసం చేస్తున్నాడు. క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇప్పుడు అయింది. ప్రతిపక్షం అంతే కదా, డబ్బులు తీసుకుంటున్నాడు కదా, ఫెసిలిటీస్ వస్తున్నాయి కదా. మరి ప్రజాధనం స్టేట్ ఎక్స్చెక్కర్ను దుర్వినియోగం చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడే, బయటకు రాడే. ఇప్పుడు కొడుకును అల్లుండి బయటకు పంపిస్తున్నాడు. కాబట్టి దయచేసి ఇతని వల్ల జాగ్రత్త ఉండాలా. రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇక ముందు కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి కూర్చోబెట్టి అందరితో డిస్కస్ చేసి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే, చాకు లాంటి ఎమ్మెల్యేలు ఈరోజు మాట్లాడుతుంటే నిజంగా ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. మా వాళ్ళ నుంచి విన్నా నాకు గర్వం అవుతుంది. ఎస్, ఎందుకు అంటే మాకు 20 సంవత్సరాలు అన్యాయం జరిగితే ఇందిరాగాంధీ గారు అప్పుడే 76లో బిల్లు పాస్ చేసి స్పెషల్గా మమ్మల్ని షెడ్యూల్ ట్రైన్ చేసిందండి 1976లో. అటువంటి వాడు మాకెందుకు మోసం చేస్తుంది ఆ పార్టీ? మా గురించి వెట్టి చాకరీ నిర్మూలన చేసింది, ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చింది, బ్యాంక్ నేషనలైజేషన్ చేసింది. ఆ రోజే ఈ బిల్లు కూడా అప్పుడే ప్రపోజ్ చేసింది ఇందిరాగాంధీ గారు. అప్పుడు ఎమర్జెన్సీలో ఏది కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి దయచేసి ఈరోజు కేసీఆర్ చేస్తున్నటువంటి దురాగతం ఇంకా తిరిగి రావాలనుకుంటున్నాడు. తిరిగి రానివ్వరు తెలంగాణ ప్రజలు. నాలాంటి వాళ్ళు ఉద్యమకారులు ఉన్నాం, మేము ఉన్నాం. ఇంకా మిస్టర్ కేసీఆర్, బీ కేర్ఫుల్ బిడ్డ, నువ్వు ఎట్లా వస్తావు మేము చూస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నంత వరకు నీ పప్పులు ఉడకవు, నీ కొడుకు అసలే పనికిరాడు, జైలుకు పోతాడని చెప్పేసి తెలియజేస్తూ మీరు పత్రికా సోదరులకు నా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, కారణం ఏమిటంటే గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ గురించి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి, దానికి కొన్ని వివరాలు మీ ముందు పెట్టడానికి ఈరోజు సమావేశం జరగడం జరిగింది. మొదటగా నేను ఈ మూసీ రివర్ ఫ్రంట్ గురించి 8 సెప్టెంబర్ 21వ సంవత్సరంలో ఇదే స్థానంలో ఇదే కుర్చీలో కూర్చొని ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఆ రోజే నేను చెప్పాను, మూసీ రివర్ ఫ్రంట్ వల్ల ఆ రోజు వరదలు వస్తున్నప్పుడు మూసీ రివర్ ఫ్రంట్కు చేయాల్సిన కార్యక్రమం ఏం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను చేసినటువంటిది ఇది. ప్రెస్ మీట్ పెట్టిన అన్ని పేపర్లలో కూడా ఆ రోజు వచ్చింది. నేను కిషన్ రెడ్డి గారిని మీ ద్వారా ఒకటి అడుగుతున్నాను. మొట్టమొదటగా నిన్న రాత్రి పోయి తులసిరామ్ నగర్లో నిద్ర చేసిండు. నిద్ర చేసేటప్పుడు సాక్స్ ఎందుకు, పౌడర్ ఎందుకు, 24 గంటలు కెమెరా ఎందుకు? పొద్దున్న లేచినావు, బ్రష్ చేసినావు కిషన్ రెడ్డి గారు, మూసిలో పోయి కనీసం ఆ వాటర్ తోటి నోరు కడుక్కున్నావా? పోయి కనీసం మూసి పక్కకుంటున్నా అంటున్నావు, మరి మూసి వాటర్ తోటి స్నానం చేయొచ్చు కదా కిషన్ రెడ్డి గారు. అది చెయ్యకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం మూసి ప్రక్షాళన చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు గురించి చేసింది. ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? 2017లోనే ఆ రోజు కేసీఆర్ గారు చేసిండ్రు. ఇది చేసిన దాన్ని ఆ రోజు 665 కోట్లు 1600 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేసిండు. ఆ రోజు నేను 21 సంవత్సరంలో అడిగినప్పుడు దానిపైన ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. నేను అడుగుతున్నాను కిషన్ రెడ్డి గారిని, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా నువ్వు ఉన్నావు, ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నావు. నేను సికింద్రాబాద్ పార్లమెంట్ వాస్తవ్యునిగా అక్కడ ఉన్న ఓటర్గా నేను అడుగుతున్నాను, మూసీ రివర్ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎంతవరకు పోతుందనేది నువ్వు చెప్పినావా? ఇప్పటి వరకు కనీసం ఎన్ని కిలోమీటర్లు పోతుందో, ప్రవహిస్తుందో నీకు చెప్పినావా? కనీసం 6 నుంచి 7 కిలోమీటర్లు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ప్రవహిస్తుంది మూసీ రివర్ ఫ్రంట్.
నువ్వు పార్లమెంట్ సభ్యునివై కనీసం 7 సంవత్సరాలు 6.5-7 సంవత్సరాలు అవుతుంది. కేంద్ర మంత్రిగా ఉన్నావు. మరి మూసీకి దానికి ప్రక్షాళన కోసం ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినవా నువ్వు? కనీసం ప్రయత్నం చేసినవా నువ్వు? చెయ్యకుండా ఈరోజు ఏదో ప్రజల ముందు మభ్యపెట్టడానికి ఈరోజు నువ్వు ఒకరోజు పండుకొని నువ్వు ఉంటా అంటున్నావు. నేను మీ ద్వారా కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తున్నాను. సికింద్రాబాద్ నేనుండేది హిమాయత్ నగర్, అంటే మూసి పరివాహక ప్రాంతం. నా హిమాయత్ నగర్ ఇంటి దగ్గర నుండి కనీసం 1/2 కిలోమీటర్ ఉంటుంది. నేను 3 నెలలు అక్కడ ఉంటాను. రా, నువ్వు కూడా రా. మూసి పరివాహక ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఎంత అవసరం ఉందనేది నీకు చూపిస్తాను. అక్కడ ప్రజల ద్వారా చూపిస్తాను. నేను తాగుతా నీళ్ళు, ఆ నీళ్ళు నువ్వు తాగు. ఏమవుతుందో ఇద్దరం చూద్దాం. అది చేయకుండా ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా ఉండి, బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉండి కేవలం ప్రజలను తప్పుపో పట్టించడానికి, ప్రభుత్వం మీద నిందలు వేయడానికి నువ్వు ఈరోజు కిషన్ రెడ్డి గారు నువ్వు ఈ విధంగా చేయడం అనేది నేను చేస్తున్నాను. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు గాంధీ భవన్ నుండి అడుగుతున్నాను. 3 నెలలు అన్నావు కదా, నేను వస్తాను. ముఖ్యమంత్రి గారు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా, పార్టీ కార్యకర్తగా, సికింద్రాబాద్ ఓటర్గా 3 నెలలు నేను అక్కడ టెంట్ వేసుకొని ఫారెస్ట్ క్యాంప్ టెంట్ వేసుకుంటాను. ఎవరు ఇంట్లో ఉండడానికి కూడా అవసరం లేదు. ఫారెస్ట్ క్యాంప్ టెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెంట్లో నువ్వుండు, నేనుంటా. చూద్దాం, ఇద్దరం చూద్దాం ఎంత అవసరం ఉంది. అక్కడ ప్రజలు ఎక్స్కవేషన్ వర్క్ ఎంత అవసరం ఉంది. మూసీ రివర్ని దానికి లోపటికి వచ్చి ఎన్ని ఇండ్లు వచ్చినాయి అనేది చూద్దాం. దాన్ని ఈరోజు ప్రభుత్వం ఆల్టర్నేట్ వాళ్ళకు అది సదుపాయం కల్పించి దాన్ని పక్కకు పోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రభుత్వంపై బురద జల్లడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్న కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి చెప్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మేము మూసీ రివర్ ఫ్రంట్ అడ్డుకుంటామని. అసలు స్థాపించిందే మీరు. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ 2017లో మీరు పెట్టిండ్రు. ఆ రోజు 21లోనే అడిగినాను. 665 కోట్లు, తర్వాత 1600 కోట్లు మీరు శాంక్షన్ చేసిండ్రు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవి ఏమైనాయి? ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు? మూసి అభివృద్ధికి ఎక్కడ చేసిండ్రు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని అభివృద్ధి చేసి అక్కడున్న వాటర్ని ప్యూరిఫై చేసి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, ఎంక్రోచ్మెంట్ అయిన ప్రాపర్టీస్ని తీయాలని అనుకుంటే అది కూడా ఉట్టిగా కాకుండా ఆల్టర్నేట్ హౌసింగ్ సొసైటీ వాళ్ళకి ఇస్తున్నాక కూడా దీన్ని రాజకీయం చేయడం అన్న. ఇక నుంచి ఇక మాటలు ఉండయి. మేము కూడా మూసీ రివర్ ఫ్రంట్ కాడికి వస్తాం. కాంగ్రెస్ పార్టీ